ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుంటినారాజన్నతో చిందులు వేసినాం అన్ని వేసినాం. ఇప్పుడైతే ఇంట్లో లోపలికి పోతున్నాం. కమాన్ లెట్స్ మూవ్. అమ్మ అమ్మ గుంటినారాజు అన్న మా అమ్మ కూడా ఓకే. చూడండి వదిన ఎప్పుడైనా గీనే మురుకులు అప్పాలు చేపలు అన్నీ ఈయనే వండుతుంది. మంచి టేస్టీ ఉంటుంది. ఇప్పుడు వచ్చి మనం కూడా తినాలి. ఓకే నమస్తే అమ్మ మంచిగా. చూడండి అమ్మని కలిసినాక ఏదో తెలియని ఫీలింగ్ ఉంది. ఎందుకంటే అప్పట్లో నన్ను ఏదో పుష్కరాలల్లా నన్ను వదిలేసి వచ్చారు. లేకుంటే సేమ్ చూడే సేమ్ మొక్కలు అమ్మ మొక్క కూడా సేమ్ ఉంది. నేనే వదిలేసి వచ్చారు. వీళ్ళు చెప్తలేరు నాకు. నేను అది వదిలేస్తే గజ్వలో దొరికినట్ట నన్ను జాదుకోరు. అర్థమైంది ఫ్రెండ్స్. అందుకే వీళ్ళందరికీ అల్లుడికి వచ్చినా మా బాపేట వేయండు కలుస్తా ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్ చూడండి నేను ఎట్లున్నా చూసినా అట్లే ఒప్పుకుంది. నేను పడేసి ఉన్నా కానీ ఒప్పుకుంటుంది మా అమ్మ. చూడండి అమ్మోళ్ళ అమ్మ ఇట్రా అమ్మ సేమ్ ఫేస్ కూడా సేమ్ అట్లే అలాగే ఉంది. అదిగో అమ్మలో నాయన అరే ఇంకా గట్టిగా ఉన్నారు వీళ్ళు. చూడండి ఫేస్ సేమ్ ఉంది. మేము అంతా మాది కుటుంబం ఇదే. నన్ను ఎటో ఎత్తుకుపోయి అటు గజ్వేల్ అవతల వేసారు. తాత మంచిగా ఉన్నావా చూడు సేమ్ ఫేస్. మేము అంతా ఒకటే కుటుంబం ఒకటే బ్లడ్. ఇగో ఇట్లా వస్తే నా దగ్గర వస్తుంది తాత దగ్గర వస్తుంది. మేము అంతా ఒకటే. మమ్మల్ని తీసి ఆ గజ్వేల్ అవతల వేసిరు. నేను ఏదో పుష్కరాలలో తప్పేనట. తాత నేను ఏడ తప్పేనా చెప్తాదా? కాదు నన్ను ఏడవాళ్ళు వేసిరు. అమ్మ అమ్మ నన్ను చిన్న ఉన్నప్పుడు ఏడబడేసి వచ్చారు నన్ను. ఏడబడేలే నా ఇల్లు ఇదే కదా. గుంటినారాజు నేను గుంటినారాజు. ఆయన జూనియర్ గుంటినారాజు. నాలెక్కడ ఉండాలని మీరు తెచ్చుకోరు ఇంటికి తోలుకొచ్చుకోరు. నేను మీ మన్మన్ని నువ్వు నా తాతవు. ఏడబడేసిరు నన్ను చిన్న ఉన్నప్పుడు. ఏనో పుష్కరాలకు పోయిరాట. అటు పారిపోయి నన్ను ఆడ గజ్వేల్ అవతల సాదుకుంటున్నాను. అంతేనా చూసినావా నువ్వు పోయినో పీడ పోయింది అంటుంది. ఎవరో వాళ్ళు దాదుకుంటారు కదా నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావు అంటుంది. అట్లా అన్నారు. ఎందుకంటే అమ్మ ప్రేమ ఎట్లుంటుందో తెలుసుగా ఫ్రెండ్స్. కానీ నన్ను వడేసిన సంగతి అని చెప్తలేరు. నన్ను వడేసిరు ఏడబడేసిరు నన్ను. అంటే నేను ఉంటే మీకు ఎందుకు అంత బాధ అయింది? ఏ ఊరికి బాధ ఉండదు కొడుకులు అంటే. మరి ఎందుకు నన్ను వడేసిరు? తల్లి బాధ అవుతుంది. ఇప్పుడు తల్లి ఎక్కువ అయిపోయింది. చూసినా ఫ్రెండ్స్ మాకు సంపాదన లేదు కుటుంబం ఎక్కువైంది చెప్పేసి నన్ను ఏదో తీర్థయాత్రలు పోయి అటే వదిలేసి వచ్చారు. ఇప్పుడు వచ్చిన అది కాదు నువ్వు అరే అవన్నీ చెప్పొద్దు. నువ్వే నా ప్లేస్లో నువ్వు వచ్చి నువ్వు అదే చూసినా నా ప్లేస్లో వచ్చి నన్ను బెదిరిస్తుండు ఇప్పుడు వెళ్ళిపోయాను. ఒక్క నిమిషం దయచేసి మ్యాటర్ పెంచురా. నువ్వు సొల్లు ఆఫ్ చేసి వీడియోలలో కొంచెం వీడియో కంటెంట్ ఉంచురా. ఒక టీం మాట్లాడుతుంది. నేను వచ్చింది ఎందుకు అసలు అంత దూరంకి వెళ్ళి నేనంటూ నాకంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఫ్రెండ్స్ మాట్లాడుకో. మధ్యలో మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేసాడు. మళ్ళీ ఫ్రెండ్స్ అన్నాడు కంప్లీట్ చేసాడు. ఊకుటిగా నాకు కూడా ఇంట్రెస్ట్ పోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ యూట్యూబ్ ఛానల్.